హాయ్ అండి. మిక్సీలో వేసుకున్న మినపప్పు, పొట్టు మినపప్పు, సాల్ట్, ఆనియన్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఇట్లా బీట్ చేసుకోవాలండి. అప్పుడే వడలు అనేటివి మనకి గారెలు అనేటివి మెత్తగా గుల్లగా వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. పొట్టు మినపప్పు ఊర్లో వాళ్ళే తినవసరం లేదండి, ఇప్పుడు కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. పొట్టు మినపప్పు తెచ్చుకొని మొత్తం పొట్టు కడిగేయకుండా కొద్దిగా పొట్టు ఉంచుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీలో వేసిన పప్పు కూడా గ్రైండర్లో వేసినట్టు రావాలంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వాటర్ తీసుకొని బాగా బీట్ కొట్టినాక వాటర్లో వేసినట్టయితే ఆ పిండి తేలాలండి. తేలినట్టయితేనే గుల్లగా గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి. అప్పుడు ఆయిల్లో వేసినా సరే తేలుతూ ఉంటాయి. లేదు అంటే కడక్క గట్టిగా వస్తాయి, వడలు బాగోవు. ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే మామూలుగా లేదు. చికెన్తో కానీ మటన్తో కానీ పెట్టుకొని చూడండి, అద్దరిపోయే టేస్ట్ అండి. ఓకేనా? మంచి టిప్ అనుకోండి. ఎవరైనా సరే మిక్సీలో వేసినా గ్రైండర్లో చేసినట్టే ఉంటాయి గారెలు. ఓకేనా? బాయ్ అండి.